మతం ముసుగులో బీజేపీ ఓట్లు అడుగుతోందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా, రోడ్లు వేయకుండా అయోధ్యలో రామమందిరం పేరు చెప్పి జై శ్రీరామ్ అంటూ తిరుగుతున్నారని అన్నారు. అలాంటి వాళ్లకు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. మాటలు చూస్తే పొంకనాల పోసిగానికంట 3 ఎడ్లంట 36 దొడ్లంట. ఏం చేసిరా మీరు? మా పేదోళ్ళకి ఇల్లు కట్టించిరా అంటే జై శ్రీరామ్ అంటాడు. అయ్యా మా ఊరికి రోడ్డు ఎందుకు వేయలేదంటే మేము అయోధ్యలో రామ మందిరం కట్టించినామంటారు. అయ్యా మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఎందుకు అని అంటే హనుమాన్ జయంతి మేము గొప్పగా చేసినామంటారు. నేను అడగదలుచుకున్న బీజేపీ వాళ్ళని, అయ్యా శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలు మీరు ఉట్టకముందు, మీ తాతలు ఉట్టకముందు మా తాతలు ముత్తాతలు చేసిన పండుగలు మీరు మాకు నేర్పాలనా? ఎంతసేపు ఉన్న మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు కొల్లగొట్టి ఈ రాష్ట్రానికి, దేశానికి అధికారంలోకి రావాలని చూస్తున్నారు.